హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డోపమైన్ బ్లాగ్స్. అన్నా నమస్తే, వందేళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. ఈరోజు ఫుల్ డే అంతా జరిగే బ్లాగ్స్లా కాకుండా వాట్స్ ఇన్ ద బాక్స్ అనే టైప్ ఒక చిన్న ప్రోగ్రామ్ ప్లాన్ చేసిన అనమాట. నేను ఒక గ్యాడ్జెట్ ఆర్డర్ పెట్టిన. ఎందుకు అంటే అది మామూలుగా ఉండేదానికంటే ఒక ఎంత సంథింగ్ లైక్ 10 to 15% డిస్కౌంట్లో ఉంది. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే వాళ్ళ కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయకమిర్కించం. ఒక 16,000 డిస్కౌంట్ వచ్చింది అనుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం నా దగ్గర ఉన్న పాత గ్యాడ్జెట్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అవైతే ఎక్స్చేంజ్ ఆర్ సెల్ చేసేసి దానికి హాఫ్ అమౌంట్ అరేంజ్ చేసుకున్నా, ఇంకో హాఫ్ అమౌంట్ నా దగ్గర ఉన్న అమౌంట్ ఈఎంఐ కింద అన్నట్టుగా అనుకున్నాను అనమాట. సో మనకి అమెజాన్ నుంచి అయితే బాక్స్ అయితే వచ్చేసింది. సో వాట్స్ ఇన్ ద బాక్స్? సో లెట్స్ సీ. బాక్స్ ఏది అంటే ఇది. సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం భజగోవిందం. యాక్చువల్లీ నేను మంచిగా ఇట్లా ఓపెన్ చేద్దాం అనుకున్నా, కానీ మా మమ్మీ ప్లాన్ అంతా ఆఫ్ చేసిందనమాట. ఏంటనే ఆల్మోస్ట్ మొత్తం అంతా ఓపెన్ చేసేసింది. బట్ లోపల ఉన్న కంటెంట్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో అది సంగతి. సో బాక్స్ అయితే ఇది. టడా. సో లెట్స్ సీ బాక్స్లో ఏముందో. సో దానికి సంబంధించిన బ్యాగ్ అయితే ఒకటి ఇచ్చారు. నేను తీసుకున్న గ్యాడ్జెట్ పెట్టుకోవడానికి బ్యాగ్ అనమాట. సో గ్యాడ్జెట్ తీసుకోవడానికి కారణం ఏంటో నేను తీసుకుంటా మీకు చెప్తా. సో దానికి బ్యాగ్ అయితే ఇది. ఫస్ట్ అయితే అది తీసేసిన. డీసెంట్గానే ఉంది బ్యాగ్. అదైతే పట్టేస్తుంది మొత్తం, బ్యాటరీస్ అండ్ ఆల్. సో నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నది అయితే కెమెరా, బ్లాగింగ్ కెమెరా. మీకు కనబడుతుండొచ్చు అండ్ రివర్స్లో వస్తుంది. సో సోనీ ఈ మౌంట్ ZV-E10 Mark II అయితే తీసుకున్నా. Mark I తీసుకుందామని చెప్పి అది 58,000 56,000 ఇప్పుడు ఆఫర్లో అయితే నడుస్తుంది అమెజాన్లో. ఇది నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను కూడా చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూసే ప్లాన్ చేసుకున్నా. మార్క్లో 26 మెగాపిక్సెల్స్ కెమెరా వస్తుంది అండ్ బ్లాగింగ్కి ఇంకా బెటర్. బ్యాటరీ లైఫ్ కూడా FZ సమ్ కైండ్ ఆఫ్ బ్యాటరీ ఇచ్చారు, లాంగివిటీ ఎక్కువ ఉందని చెప్పారు. అట్ ద సేమ్ టైం నా దగ్గర ఇంకో సోనీ కెమెరా ఉంది, అవి కూడా మెమరీ కార్డ్స్ అన్నీ కూడా వాడేయచ్చు. సో లెట్స్ వితౌట్ ఎనీ వెయిట్ ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్లీ నేను సెపరేట్గా ఓపెన్ చేయలేదు, మీరు చూస్తుండొచ్చు సీల్ కూడా ఎట్లే ఉంది. సో ఆడియన్స్ అండ్ మనం అందరం కలిసి ఓపెన్ చేస్తున్నట్టు. సో లెట్స్ సీ. దీంట్లో మీరు చూస్తే 64 GB మెమరీ కార్డ్ ఉందన్నమాట, లోపలే ఉంటుంది. మీరు వ్లాగ్స్ చెక్ చేస్తే నేను యాక్షన్ 5 Proలోనే దుబాయ్కి వెళ్ళింది వ్లాగ్స్ అన్నీ కూడా చేశా. సో దాంట్లో అయితే నేను మామూలు మెమరీ కార్డ్ తీసుకున్నా 512 GBది. అదే మస్తు అయిపోయింది. ఆల్మోస్ట్ ఎంత ఇప్పుడు 13 hours చూపిస్తుంది దీనిలో రికార్డ్ టైమ్. సో నాకు అది సరిపోయింది అనమాట. రోజు ఎంత అండి, మ్యాక్సిమం ఒక 2 hours 3 hours రికార్డ్ చేస్తుండే. దాన్ని చాలా వరకు కట్ చేస్తే 20 minutes 90 minutes వస్తుండే. అంటే అప్పుడు బ్లాగింగ్ అది కొత్త కాబట్టి. సో ఇప్పుడైతే వ్లాగ్ థింగ్ ఇంప్రూవ్ చేద్దామని చెప్పి తీసుకున్నా. దీంట్లో కూడా చాలా బాగా వస్తుంది అవుట్పుట్. అంటే ఆఫ్టర్ క్రాప్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎడిట్ కూడా బాగానే ఉందన్నమాట. సో అది సంగతి. సో 64 GB మెమరీ కార్డ్ ఇదైతే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కమింగ్ టు ద రియల్ వండర్ అండ్ మై ఫేవరెట్. నాకు పర్సనల్గా నేను ఇన్ని రోజులు ఎందుకు ఆగానంటే దీని గురించి ఒకటి, ఆఫర్ కోసం ఇది 1 lakh పైన ఉండే, బట్ ఇప్పుడు 84 వరకు వచ్చింది. అది నేను చెప్పినట్టుగా పాతయన్ని ఎక్స్చేంజ్ చేసి అన్నట్టుగా అనుకున్నా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నేను క్యానన్ R50V కోసం కూడా వెయిట్ చేసిన. బట్ ఇన్ డెప్త్ రివ్యూస్ యూట్యూబ్ వీడియోస్ అది చూస్తే దీని పిక్చర్ క్వాలిటీ దాని పిక్చర్ క్వాలిటీ సేమ్ ఉంది. బట్ ద సేమ్ టైం పోస్ట్ ఎడిటింగ్ లేకపోతే ఆ పిక్చర్ యొక్క క్రిస్ప్నెస్ అండ్ ద సేమ్ టైం దానిలో కలర్స్ అన్నీ కూడా సోనీలో అయితే చాలా బాగున్నట్టు అనిపించింది. నేను పాస్ట్ కూడా నాకు సోనీ ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి వాడుతున్నా DSLR సోనీ A7R3. సో బ్లాగింగ్కి అయితే ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్నా. సో యాజ్ యూజువల్ దిస్ కార్డ్స్ అండ్ ఆల్ ఇవన్నీ కామన్. రిజిస్ట్రేషన్ బెనిఫిట్స్ ఇవన్నీ. ఇది కూడా వన్ ఇంపార్టెంట్ థింగ్, 2+1 year వారంటీ అయితే ఉంది. సో ఈ కార్డ్ చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ చేసుకుంటా తర్వాత కుదిరితే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తా. దీస్ కార్డ్స్. సో సోనీ స్ట్రాప్ అయితే ఇచ్చారు. నేను కూడా మీతో పాటే చూడడం ఇది, నేను సెపరేట్గా చూడలే. సో సోనీ స్ట్రాప్
అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద కెమెరా. సో ఇట్లయితే ర్యాప్ ఇచ్చేసిండు. బ్యాటరీ అబ్బా సేమ్ దాని బ్యాటరీ లాగే ఉంది ఆల్మోస్ట్. మేబీ ఇది కూడా నేను వాడుకోవచ్చు. ఆల్రెడీ నాకు 2 బ్యాటరీస్ ఉన్నాయి ఇట్లాంటివి. సో లెట్స్ అది ఫిట్ అయితే మాత్రం నేను చాలా పొందినట్టు, అడ్వాంటేజ్ పొందినట్టు. ఇదేంటో పొట్ల ఇచ్చారు భయ్య, ప్రసాదం అనుకుంటా, చూద్దాం. మఫ్లర్ విండ్ నాయిస్ అది తగ్గించడానికి డైరెక్ట్గా మన సోనీ కెమెరా పైన ఉంటుంది కదా, సో దానికైతే ఇది ఇచ్చాడు. సో దట్స్ ఇట్. డబ్బా అయితే ఖాళీ. సో వెయిట్ చేయకుండా కెమెరా అయితే ఓపెన్ చేసేద్దాం. నేను లెన్స్ అయితే సెపరేట్గా ఇస్తాడు అనుకున్నా, ఫస్ట్ టైం ఇట్లా లెన్స్తో పాటు ఇవ్వడం. సో దిస్ ఈజ్ ద కెమెరా. చాలా కాంపాక్ట్గా అయితే ఉంది, సింగిల్ హ్యాండ్తో. మెయిన్ ఇంపార్టెంట్ ఎనీ బ్లాగర్స్కి ఇదిగోండి స్క్రీన్ ముందు ఉండడం ఇంపార్టెంట్ కదా. అండ్ ఇది ఎట్లా పడితే అట్లా రొటేట్ అవుతుంది. సో కెమెరా అయితే ఇది. సో వెయిట్ లేకుండా బ్యాటరీ అయితే వేసేద్దాం. ఎస్ 3, 2, 1 దేవుడా స్టార్ట్ అవ్వాలి. జై ఆంజనేయ స్వామి. ఎస్ స్టార్ట్ అయితే అయింది. సో యా గైస్, కెమెరా అయితే సెట్టింగ్ చేసుకోవడానికి మొత్తం మార్చిన అనమాట. సో మీరు చూస్తే కెమెరా అయితే ఇది. అండ్ దీనికి క్రియేటర్ యాప్ అని అయితే ఒకటి ఇచ్చాడు ఫోన్లో. సో అది ఇది కనెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీ ఉందన్నమాట. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే కొద్దిగా ఇది ఏదైతే స్క్రీన్ ఉందో అంత బ్రైట్గా అయితే లేదు. మేబీ నేను ఇంకా బ్రైట్నెస్ పెంచాలేమో. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అది. బట్ కెమెరా అయితే ఆబ్వియస్లీ ప్లాస్టిక్ బాడీ లాగా ఉంది మొత్తం అంతా, బట్ ఓకే, డీసెంట్ ఇనఫ్. అండ్ వీళ్ళు ఇచ్చిన మెమరీ కార్డ్తో అయితే 4K అయితే రికార్డ్ చేయలేము. HD 1080p వరకు అయితే వీ కెన్ రికార్డ్. సో 16mm లెన్స్. సో యా లైక్ ఐ సెడ్ 16mm to 50mm అయితే దీనిలో ఉంటుంది అనమాట. సో మనం ఈజీగా మీరు చూస్తుండొచ్చు అయితే ఇట్లా పెట్టుకుని మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ ఈవెన్ సీ అవర్ ఫేస్ అండ్ ఆల్. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఓవరాల్గా అయితే అది గైస్, దిస్ ఈస్ ద అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్. కెమెరా అయితే ఇట్లా ఉంది. సో దట్స్ ద థింగ్, వాట్స్ ఇన్ ద బాక్స్ అనేది ఇదనమాట. సో చూస్తుండండి, ఫ్యూచర్ అయితే వ్లాగ్స్ దీంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ ఆల్. అండ్ ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది. ఇది కూడా వాడతా. సో బయటకు వెళ్ళినప్పుడు ఓవరాల్గా అయితే ఇది కంపారిజన్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లక్కీగా ఇంకో విషయం ఏంటంటే దీంతో వచ్చిన బ్యాటరీ అండ్ అట్ ద సేమ్ టైం నా పాత కెమెరా బ్యాటరీస్ కూడా 2 ఈజీగా సరిపోతున్నాయి. 2 ఏ మోడల్ అంటే NP-FZ100 అయితే మోడల్. సో మంచి బ్యాకప్ ఇస్తుంది అనమాట ఇది. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ డోపమిన్ బ్లాగ్స్, డోపమిన్ డేస్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అంటే పాత వీడియోస్ కూడా ఉన్నాయి, షార్ట్స్లో కూడా పెడుతున్నా, మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి 149. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్, కొత్త టాపిక్స్ అండ్ డైలీ లైఫ్ మొత్తం చూడడానికి ట్రై చేస్తాను. ఈ కెమెరా అయితే వచ్చింది కానీ పాపను కూడా షూట్ చేద్దామని చెప్పి తీసుకున్నా. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ టు అన్బాక్స్ దిస్ కెమెరా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Krishna logging off, signing off. Bye bye guys. See you guys in next vlog.